మూవింగ్ ఆన్, ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సురేందర్ను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని మండిపడ్డారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలులో విఫలమైన ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటాం, ఎంతమందిపై కేసులు పెడతారని ఆమె ప్రశ్నించారు. ఖమ్మం సబ్ జైల్లో ఉన్న లక్కినేని సురేందర్ను కవిత పరామర్శించారు. ఏం తప్పు చేశారు సురేందర్ గారు? గ్రామ సభల్లో మీ వైఫల్యాల్ని ప్రశ్నించినారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు రావాల్సిందే. రాకుండా మీకు చేతగాక, ప్రభుత్వం నడపడం చేతగాక, ప్రజల దగ్గరికి పథకాలు ఇవ్వడం చేతగాక మరి మీ వైఫల్యాన్ని మీరు దాచిపెట్టుకోవాలని, కప్పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యపడదు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇచ్చేంత వరకు మీ వెంట పడుతూనే ఉంటాం. రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయమైనా ఇట్లనే మొత్తం నాయకులందరం కూడా వెళ్ళి అండగా నిలబడి వారిని కాపాడుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి కేసులకు తలొగ్గేదే లేదు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉండాలని కూడా కార్యకర్తలకు చెప్తా ఉన్నాం.